హాయ్ గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీహరి తెలుగు బ్లాగ్స్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీలో చాలామంది ఆల్రెడీ యూకేలో టైర్ 2 జాబ్స్కి, స్కిల్ వర్కర్ వీసా జాబ్స్కి ట్రై చేసి ఉండొచ్చు. కొంతమందికి సక్సెస్ అవ్వ ఉండొచ్చు, కొంతమంది సక్సెస్ అవ్వకపోవచ్చు ఫర్ వేరియస్ రీజన్స్. జనరల్గా ఏంటంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే మీరు కంట్రీలో లేకుండా ఇండియా నుంచి టైర్ 2 జాబ్ తెచ్చుకోవడం అనేసరికి ఇట్స్ నాట్ దట్ ఈజీ. అదే మీరు కనుక ఆల్రెడీ కంట్రీలోకి వేరే వీసా మీద వచ్చి ఇక్కడ జాబ్ ఎత్తుక్కోవడం అనేసరికి కొంత ఈజీ అవుతుంది. కంట్రీ మీద అవగాహన వస్తుంది, కాంటాక్ట్స్ వస్తాయి, నెట్వర్కింగ్ ఉంటుంది. సో దట్స్ ఎ డిఫరెంట్ జోన్. హౌఎవర్ మీకు యూకేకి అయితే అలాంటి పాసిబిలిటీ లేదు. కంపల్సరీగా మీకు జాబ్ ఆఫర్ వచ్చి వీసా స్పాన్సర్షిప్ దొరికితేనే మీరు కంట్రీలోకి ఎంటర్ అవ్వచ్చు. సో యూకే విషయాన్ని పక్కన పెడితే ఈ మధ్య యూరోపియన్ కంట్రీస్, చాలా కంట్రీస్ కొత్తగా జాబ్ సీకర్ వీసా అని చెప్పి ఒక రూట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. సో ఈ వీసా రూట్లో ఏంటి అంటే మీ చేతిలో ఎటువంటి జాబ్ ఆఫర్ ఓర్ వీసా స్పాన్సర్షిప్ లేకపోయినా మీరు వాళ్ళ కంట్రీస్కి వెళ్ళి అక్కడ జాబ్ సెర్చ్ చేసుకొని ఏదో ఒక జాబ్ తెచ్చుకొని వర్క్ వీసాలోకి మారొచ్చు అనమాట. విచ్ ఈస్ రియల్లీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎందుకంటే యూకేకి కానీ పక్కనున్న యూరోపియన్ కంట్రీస్కి కానీ పెద్ద డిఫరెన్స్ ఉండదు ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఫెసిలిటీస్, ఇదంతా. సో యూకేకి ట్రై చేస్తున్న వాళ్ళు, మీలో ఎవరన్నా యూకేకి సక్సెస్ రావట్లేదు అనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఈ యూరోపియన్ కంట్రీస్కి కూడా ట్రై చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ వీసా జర్మనీ, ఆస్ట్రియా ఎప్పుడో ఇంట్రడ్యూస్ చేసినాయి. చాలామంది అలా రూట్లో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అలాగే లాస్ట్ మంత్ పోర్చుగల్ కూడా అనౌన్స్ చేసింది. అయితే లేటెస్ట్గా ఈ వీసా రూట్ని అనౌన్స్ చేసిన కంట్రీ ఏది అంటే స్వీడన్. యూరోప్లో వన్ ఆఫ్ ద పాపులర్ కంట్రీ అనమాట స్వీడన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేరియస్ రీజన్స్. ఎందుకంటే చిన్న కంట్రీ బట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ. సో వరల్డ్ వైడ్ ర్యాంకింగ్స్లో తీసుకుంటే స్వీడన్ అనేది 16th రిచెస్ట్ కంట్రీ అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి రేట్. అలాగే క్లెన్లీనెస్ కానీ టెక్నాలజీలో ఇలాంటి విషయాల్లో స్వీడన్ ఎప్పుడు చాలా ముందంజలో ఉంటుంది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా అక్కడ ఉన్న వాళ్ళది ఎక్కువ డ్యూ టు హ్యాపీనెస్ కానీ, పీస్ కానీ, ఫెసిలిటీస్ కానీ, అన్ని విషయాల వల్ల ఎక్కువ సంవత్సరాలు బతుకుతారనమాట స్వీడన్లో ఉన్న వాళ్ళు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసుకుంటే స్వీడన్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ లైక్లీ ప్లేస్ అనమాట. ఎవరన్నా లాంగ్ టర్మ్ కెరియర్ సెటిల్ అవడానికి లేదా యూరప్కు మూవ్ అవ్వాలనుకున్న వాళ్ళకి స్వీడన్ కూడా మంచి డెస్టినేషన్ అలాంగ్ సైడ్ యూకే. సో ఈ వీసా ఏంటి, దీంతో ఏం చేయొచ్చు? ఈ వీసా తోటి ఏంటి అంటే మీరు ఎటువంటి జాబ్ ఆఫర్ కానీ, ఎటువంటి వీసా స్పాన్సర్షిప్ కానీ లేకుండానే మీరు ఈ వీసాకి అప్లై చేసుకొని స్వీడన్కి మూవ్ అవ్వచ్చు. స్వీడన్ వచ్చి అక్కడ మీరు జాబ్ ట్రయల్స్ ట్రై చేసుకోవచ్చు, లేదా మీరు ఏమైనా బిజినెస్ ప్లాన్స్ ఉంటే బిజినెస్ అయినా సెటప్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీసా డ్యూరేషన్ అంతా, ఈ వీసా అసలు ఎందుకు అప్లై చేసుకోవాలి, ఈ వీసా ప్రాసెస్ ఏంటి, అలాగే ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ ఏంటి, డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఎంత ఖర్చు అవుతుంది, రిక్వైర్మెంట్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ముందుగా అసలు ఎందుకు స్వీడన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏముంది స్వీడన్లో స్పెసిఫిక్గా? సో స్వీడన్ వెళ్ళటానికి కొంచెం క్రైటీరియా, కొన్ని రీజన్స్ కావాలి కదా. సో ఆబ్వియస్లీ ఎగ్జాక్ట్గా స్వీడన్ ఇలా ఉంటుందని నేను చెప్పలేను, ఎందుకంటే నేను అక్కడ ఎక్కువ రోజులు స్టే చేయలేదు, టూరిస్ట్ వీసా మీద వెళ్ళి స్పెండ్ చేశాను. బట్ ఇన్ జనరల్ స్వీడన్ గురించి అనగానే కొంతమందికి వినిపించే నేమ్స్ లైక్ పాపులర్, లెట్స్ టేక్ కంపెనీస్ తీసుకోండి. వోల్వో మీరందరూ వినే ఉంటారు కదా, వెరీ పాపులర్ ఆటోమొబైల్ బ్రాండ్. లైక్ లారీస్ కానీ, కార్స్ కానీ ఉంటాయి కదా వోల్వో. సో వోల్వో స్వీడన్దే. అలాగే ఐకియా ఫర్నిచర్కి గ్లోబల్లో వెరీ ఫేమస్, ఐకియా కూడా స్వీడిష్ బ్రాండ్. ఇవే కాదు, క్లాతింగ్లో H&M, ఇంకా స్పాటిఫై మ్యూజిక్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాసిటికల్ కంపెనీస్కి కూడా స్వీడన్ అనేది గ్లోబల్ హబ్ అనమాట. స్వీడన్లో కూడా కొన్ని మంచి సిటీస్ ఉన్నాయి, వెరీ ఫేమస్ సిటీస్. అక్కడ చాలా ఐటీ కంపెనీస్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్, అకౌంటింగ్ కానీ, మెకానికల్ కానీ, కెమికల్, కన్స్ట్రక్షన్ టైప్ జాబ్స్ అన్నీ ఉంటాయి. ప్రైమరీ సిటీస్ వచ్చేసరికి స్టాక్హోమ్. మీరందరూ ఎవరు మనీ హీస్ట్ చూసుంటే, మనీ హీస్ట్లో పాపులర్ నేమ్ కదా స్టాక్హోమ్. అలాగే గోటెన్బర్గ్, ఇట్లా డిఫరెంట్ సిటీస్ ఉన్నాయన్నమాట. సో చిన్న కంట్రీ బట్ ఉన్నంతలో అంత బాగుంటుంది. జాబ్ ఆఫర్ కానీ అన్ని ఫెసిలిటీస్లో ఎటువంటి కాంప్రమైజ్ లేదు. అగైన్ నేను ఇంతకుముందు చెప్పినట్టు 16th రిచెస్ట్ కంట్రీ ఇన్ జీడిపి. సో శాలరీస్ బాగుంటాయి, లైఫ్ కాస్ట్ ఆఫ్ లివింగ్కి తగ్గట్టు హై వేజెస్ ఉంటాయి. సో లివింగ్ స్టాండర్డ్స్ అనేది బాగుంటాయి. నెక్స్ట్ క్లెన్లీనెస్, హైజీన్, ఫెసిలిటీస్, గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ కానీ అన్నీ బాగుంటాయి. అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చాలా హై ఉంటుంది అనమాట. సో అసలు ఈ జాబ్ సీకర్ వీసా ఏంటి, ఎందుకు ఇది ఇంట్రడ్యూస్ చేశారు అంటే, ఈ జాబ్ సీకర్ వీసా అనేది గ్లోబల్గా ఉన్న టాలెంట్ని అట్రాక్ట్ చేసుకోవడానికి. ఇప్పుడు ఏంటంటే చాలా యూరోపియన్ కంట్రీస్లో
వర్కర్స్కి షార్టేజ్ వచ్చింది. సమ్ ప్రైమరీ ఆక్యుపేషన్స్లో, కొన్ని కీ ఆక్యుపేషన్స్లో బాగా షార్టేజ్ నడుస్తుంది అనమాట. సో వాటి కోసం అని చెప్పి అక్రాస్ గ్లోబ్లో ఉన్న టాలెంట్ని అట్రాక్ట్ చేసుకోవటం కోసం ఇప్పుడు జనరల్గా జాబ్ ఆఫర్ ఇచ్చి వీసా స్పాన్సర్షిప్ తెచ్చుకోవచ్చు, బట్ చాలామంది హెజిటేట్ చేస్తుంటారు అనమాట. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మీరు డైరెక్ట్గా కంట్రీకి రండి, ఇక్కడ చూడండి ఎలా ఉంది, ఇంటర్వ్యూస్ ఇవ్వండి, ఫీల్ దట్ ఎక్స్పీరియన్స్, నచ్చితేనే ఇక్కడ మీరు లాంగ్ టర్మ్లో జాబ్ చేయొచ్చు అన్న స్కోప్ కోసం ఈ వీసాని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇదేంటంటే చాలా అడ్వాంటేజ్. చాలా మందికి ఏంటి అంటే అవుట్ సైడ్ కంట్రీ నుంచి జాబ్స్ తెచ్చుకోవటం అంత ఈజీ కాదు. సో ఈ రూట్లో ఏంటంటే మీరు కంట్రీలోకి రావచ్చు, డైరెక్ట్గా నెట్వర్కింగ్ కానీ ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చు, జాబ్ ఆఫర్ తెచ్చుకోవచ్చు. సో ఈ జాబ్ సీకర్ వీసా అనేది ప్రైమరీ ఇంటెన్షన్ ఏంటంటే క్యాండిడేట్స్కి కంట్రీలోకి వచ్చి జాబ్ వెతుక్కొని జాబ్లోకి జాయిన్ అవ్వడానికి హెల్ప్ చేయటం కోసం, అలాగే ఎవరికన్నా బిజినెస్ ప్లాన్స్ కానీ బిజినెస్ ఐడియాస్ ఉంటే కంట్రీలోకి వచ్చి బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయటం కోసం అనమాట. అఫ్ కోర్స్ ఈ వీసా మీద వద్దాం అనుకున్న వాళ్ళు ముందుగా ఇండియా నుంచి కూడా స్వీడిష్ కంపెనీస్కి అప్లై చేసుకొని ఇంటర్వ్యూస్ ఇవ్వచ్చు. ఎందుకంటే చాలా ఎంఎన్సీ కంపెనీస్ స్వీడన్లో ఉన్నవి స్కైప్లో టీమ్స్లో ఇంటర్వ్యూస్ చేయడానికి ఇష్టపడతారు. సో ఆ విధంగా మీరు జాబ్ ఆఫర్ సెర్చ్ చేస్తూ ఇంటర్వ్యూస్ ఇస్తూ కూడా ఈ వీసాకి అప్లై చేసుకొని స్వీడన్కి మూవ్ అవ్వచ్చు. సో ఈ వీసా డ్యూరేషన్ ఎంత? సో ఈ వీసా డ్యూరేషన్ మినిమం అయితే 3 months ఉంటుంది, ఖచ్చితంగా 3 months మినిమం, మ్యాక్సిమం అయితే అప్ టు 9 months. సో ఈ 3 months నుంచి 9 months పీరియడ్లో మీరు మీ జాబ్ హంటింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి, లేదా బిజినెస్ ప్లాన్ అనేది ఇంట్రడ్యూస్ చేసుకొని అనాలిసిస్ చేసి ఎవాల్యుయేషన్ చేసి రెడీగా ఉంచుకోవాలి. సో ఆ 9 months లోపు జాబ్ ఆఫర్ రాకపోతే మాత్రం వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ఈ 9 monthsలో ఏదో ఒక జాబ్ ఆఫర్ తెచ్చుకుంటే అప్పుడు మీరు ఈ జాబ్ సీకర్ వీసా నుంచి వర్క్ పర్మిట్ వీసాలోకి మారిపోతారనమాట. సో ఈ వీసా మీద డిపెండెన్స్ని తెచ్చుకోవడానికి లేదు. సో మీరు జాబ్ సీకర్ వీసాలో ఉన్నంత వరకు మీరు కంట్రీ నుంచి ఫ్లై అయ్యి ఇండియా నుంచి స్వీడన్ రావాలి, ఇక్కడ ఇంటర్వ్యూస్ ఇచ్చి జాబ్ సెర్చ్ చేసుకొని జాబ్ తెచ్చుకున్న తర్వాత ఈ వీసాలో నుంచి వర్క్ పర్మిట్ వీసాలోకి మూవ్ అవుతారు. సో ఆ వీసాలోకి మారిన వెంటనే మీరు మీతో పాటు మీ ఫ్యామిలీ, మీ కిడ్స్ని తెచ్చుకోవడానికి వీలవుతుంది. సో జాబ్ సీకర్ వీసాలో అయితే డిపెండెన్స్ తెచ్చుకోవడానికి ఎలిజిబిలిటీ కాదు. సో ఓకే, ఈ వీసా మీద మేము వస్తాము. సో ఏ టైప్ ఆఫ్ జాబ్స్కి బాగా డిమాండ్ ఉంది? ఎందుకంటే అంత కష్టపడి మనీ ఖర్చు పెట్టుకొని ప్రాసెస్ చేసుకొని వచ్చిన తర్వాత అక్కడ కొన్ని సెక్టార్లో జాబ్స్ లేకపోతే ఇబ్బంది అవుతుంది అనుకుంటున్నారు కదా. సో స్వీడన్ గవర్నమెంట్ పబ్లిష్ చేసిన డేటా ప్రకారం చూస్తే ఈ ప్రొఫెషన్స్కి ఎక్కువ డిమాండ్ ఉందన్నమాట. ఇప్పుడే కాదు, రాబోయే 5 to 10 yearsలో కూడా ఈ డిమాండ్ ఇంకా పెరుగుతుంది అని చెప్పి గవర్నమెంట్ సైట్లోనే రిలీజ్ చేశారు. అదేంటి అంటే నర్సెస్, డాక్టర్స్, సాఫ్ట్వేర్ డెవలపర్స్, ఇంజనీర్స్, కార్పెంటర్స్, ఎలక్ట్రీషియన్స్, ఇంకా వేరియస్ హ్యాండ్ వర్కర్స్ కూడా అనమాట, లైక్ హ్యాండీ జాబ్స్ అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ ప్రొఫెషన్స్ కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ వీసాకి అప్లై చేసుకుంటున్నప్పుడు కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటంటే నెంబర్ 1 పాస్పోర్ట్. అదేంటంటే మీ డిజిటల్ కాపీలో మీరు స్కాన్ చేస్తున్నప్పుడు ఫ్రంట్ పేజ్, లాస్ట్ పేజ్ మీ నేమ్, అడ్రస్ డీటెయిల్స్ వచ్చేలాగా, అలాగే మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఏదైనా కంట్రీస్కి ట్రావెల్ చేస్తే ఆ కంట్రీ స్టాంప్స్ కూడా వచ్చేలాగా డిజిటల్ కాపీ స్కాన్ చేయాలి. దాంతోపాటు ఫుల్లీ కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే మీకు ఫ్రీ హెల్త్ ఏమీ రాదు. సో మీకు కంపల్సరీగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. ఎందుకంటే మీరు సబ్మిట్ చేస్తున్న డాక్యుమెంట్స్లో జస్ట్ ఇన్సూరెన్స్ ఉన్నట్టు కాకుండా ఆ ఇన్సూరెన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా, ఏం కవర్ అవుతాయి, ఏం కవర్ అవ్వవు అని, ఆ డీటెయిల్స్ని కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వీసాలో. సో మేక్ షూర్ మీరు తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంప్లీట్ కవరేజ్ వస్తుంది, ఇంక్లూడింగ్ డెంటల్, ఐ కేర్, ఇట్లా అన్ని కవర్ అయ్యేలాగా ఇంక్లూడ్ చేసుకొని తీసుకోండి. ఏదో జస్ట్ బేసిక్ హెల్త్ కవరేజ్ తీసుకుంటే మళ్ళీ వీసా రిజెక్ట్ అవుతుంది. సో ఇది కాకుండా పాస్పోర్ట్, హెల్త్ ఇన్సూరెన్స్ కాకుండా ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ కావాలి. ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి జస్ట్ ఫైనల్ ఒరిజినల్ డిగ్రీ కాదు, మీ ఇండివిజువల్ ట్రాన్స్క్రిప్ట్స్ కూడా కావాలి. సో ఈ ట్రాన్స్క్రిప్ట్స్ ఏంటంటే మీరు ఏ కాలేజ్లో, యూనివర్సిటీలో చదివారో వాటికి అప్లై చేసుకుంటే వాళ్ళు మీకు ట్రాన్స్క్రిప్ట్స్ కూడా ఇస్తారు. ఇది కూడా డిజిటల్ కాపీసే. ఇన్ కేస్ మీ సర్టిఫికేట్స్ ట్రాన్స్క్రిప్ట్ కనుక ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో ఉంటే మీరు ఆ సర్టిఫైడ్ ట్రాన్స్లేటర్ తోటి వాటిని ఇంగ్లీష్లోకి మార్పించుకొని వాటిని ఇంగ్లీష్లో ఉన్నవే సబ్మిట్ చేయాలన్నమాట, తెలుగులో ఉన్నవి యాక్సెప్ట్ చేయరు. సో ఇక్కడ ఏంటంటే మీ సర్టిఫికేట్స్, ట్రాన్స్క్రిప్ట్ సబ్మిట్ చేసినప్పుడు వాటితో పాటు కన్సెంట్ ఫామ్ ఒకటి ఉంటుంది. ఆ ఫామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఆ ఫామ్లో కూడా మీరు వెళ్ళి డీటెయిల్స్ని, మీ నేమ్ ఇవన్నీ ఎంటర్ చేసి ఒప్పుకుంటున్నట్టు సంతకం పెట్టాలి. సో దేనికి ఒప్పుకుంటున్నారు అంటే మీరు సబ్మిట్ చేసిన ట్రాన్స్క్రిప్ట్స్ని స్వీడిష్ కౌన్సిల్ వాళ్ళు
మీరు చదివిన కాలేజ్ ఆర్ యూనివర్సిటీ తోటి వెరిఫై చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నట్టుగా మీరు సంతకం చేయాలన్నమాట. సో కంపల్సరీగా మనం సబ్మిట్ చేసిన ఎవ్రీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్ని అయితే స్వీడిష్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్ వాళ్ళు రెస్పెక్టివ్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ఇండియాలో మీరు ఎక్కడ చేశారో వాళ్ళతోటి చెక్ చేసుకుంటారు అది నిజమా ఆథెంటిక్గా కాదా అని చెప్పి. సో ఈ 3 డాక్యుమెంట్స్ కావాలన్నమాట. ఈ 3 డాక్యుమెంట్స్ తోటి పాటు అడిషనల్గా బ్యాంక్ స్టేట్మెంట్స్ ఆర్ అసెట్స్ సంబంధించిన ఫండ్స్ సంబంధించిన ప్రూఫ్స్ చూపించాలి. సో ఎంత అమౌంట్ చూపించాలి ఫండ్స్లో బ్యాంక్ అకౌంట్లో అంటే మీరు అప్లై చేసుకున్న డ్యూరేషన్ బట్టి. సో మీరు వీసా అప్లై చేసినప్పుడు మీరే స్పెసిఫై చేయొచ్చు ఎన్ని మంత్స్ కావాలి. నేను చెప్పినట్టు మినిమం 3 months, మ్యాక్స్ 9 months. సో ఈ మధ్యలో ఎంతైనా మీరు స్పెసిఫై చేయొచ్చు. సో లెట్స్ సే మీరు 9 monthsకి అప్లై చేస్తున్నారు ఫుల్కి అనుకుంటే మంత్కి 130,000 స్వీడిష్ కరెన్సీ ప్రకారం చూపించాలి. అంటే అది మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ 1 lakh అవుతుంది అనమాట. సో మీరు 9 monthsకి అప్లై చేస్తుంటే 9 lakhs మీ అకౌంట్లో చూపించాలి. 8 monthsకి అయితే 8 lakhs. అట్లా ఎన్ని మంత్స్కి అప్లై చేస్తున్నారో ఇంటూ 1 lakh కింద చూపించాలి. దీనితో పాటు అడిషనల్గా మీ డ్యూరేషన్ 9 months అయిపోయిన తర్వాత మళ్ళీ స్వీడన్ నుంచి ఇండియాకి మీరు వెళ్ళటానికి ఫ్లైట్ టికెట్కి తగ్గ డబ్బులు కూడా అకౌంట్లో చూపించాలి, కలిపి చూపించాలి. సో ఓవరాల్గా 9 monthsకి అప్లై చేస్తున్న వాళ్ళు 9 lakhs ప్లస్ అడిషనల్గా ఇంకో 1 lakh వరకు ఫ్లైట్ టికెట్స్ కానీ కొంచెం ఎక్స్ట్రా కింద చూపించుకోవాలన్నమాట వీసా అప్లై చేయడానికి. సో మేక్ షూర్ ఈ బ్యాంక్ స్టేట్మెంట్స్ అనేవి 3 months కంటే ఓల్డ్ కాకుండా చూసుకోండి. సో ఓవరాల్గా మీకు అప్లై చేయాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసరికి పాస్పోర్ట్, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ దెన్ ఫైనాన్షియల్ ఫండ్స్ సంబంధించిన స్టేట్మెంట్ అనమాట. సో ఈ వీసాకి అప్లై చేసుకోవడం కోసం కావాల్సిన రిక్వైర్మెంట్స్ కానీ ఎలిజిబిలిటీ ఏంటి అంటే నెంబర్ 1 వచ్చేసరికి మీరు అడ్వాన్స్ లెవెల్ డిగ్రీ చేసి ఉండాలి. సో అడ్వాన్స్ లెవెల్ డిగ్రీ అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు మాస్టర్స్ లేదా పిహెచ్డి ప్రోగ్రామ్స్ అనమాట. సో మీకు 60 credits తోటి చేసిన మాస్టర్స్ లేదు 130 degreesతో చేసిన మాస్టర్స్ అయినా ఓకే. సో మీలో ఎవరన్నా బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉంటే అన్ఫార్చునేట్గా మీరైతే ఎలిజిబుల్ కాదు ఈ వీసాకి. సో మాస్టర్స్ అడ్వాన్స్ లెవెల్ డిగ్రీ. సో అడ్వాన్స్ లెవెల్ డిగ్రీలో ఎగ్జాక్ట్గా ఏం కవర్ అవుతాయి, ఏమేమి అవ్వవు అది అది కూడా నేను లింక్లో డిస్క్రిప్షన్లో పెడతాను లింక్, ఒకసారి చెక్ చేసుకోండి. సో అదైతే నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసరికి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫండ్స్ మీట్ అవ్వాలి. కంపల్సరీగా మంత్కి 130,000 స్వీడిష్ కరెన్సీకి మ్యాచ్ అయ్యేలాగా మీ అకౌంట్లో ఫండ్స్ చూపించాలి. తర్వాత ఫుల్లీ కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ చూపించాలి. అలాగే మీరు జాబ్స్కి అప్లై చేస్తున్నట్టుగా లేదు జాబ్స్ కోసం ట్రై చేస్తున్నట్టుగా అది ప్రూఫ్స్ చూపించాలి. లేదా ఏమైనా బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళు బిజినెస్ ప్లాన్స్ లేదా బిజినెస్ సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అండ్ దెన్ ఫైనల్లీ మీరు కంపల్సరీగా ఈ వీసాకి అప్లై చేయాలనుకుంటే మీరు అవుట్ సైడ్ స్వీడన్, ఆల్రెడీ స్వీడన్లో ఉన్న వాళ్ళు ఈ వీసాకి అప్లై చేసుకోవడానికి లేదు, బయట కంట్రీస్ నుంచే చేసుకోవాలి. సో ఈ వీసాకి ఎలా అప్లై చేసుకోవాలంటే 2 typesలో అప్లై చేసుకోవచ్చు. ఒకటి డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్, లింక్ కూడా అగైన్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని పర్సనల్ డీటెయిల్స్, మీ ప్రజెంట్ వీసా డీటెయిల్స్, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయొచ్చు. లేదా డైరెక్ట్గా ఒక ఫామ్ ఉంటుంది, ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు అందులో ఫిల్ చేసేసి ఆ ఫామ్ని అలాంగ్ విత్ కన్సెంట్ ఫామ్ సబ్మిట్ చేసిన ప్రాబ్లం లేదు. డైరెక్ట్గా చేసేదైతేనేమో మీ దగ్గరలో ఉన్న స్వీడిష్ ఎంబసీస్కి పంపించాలి. ఆన్లైన్లో చేస్తే ఆబ్వియస్లీ ఆన్లైన్ అప్లికేషన్ వెళ్ళిపోతుంది అనమాట. సో వన్స్ మీరు సక్సెస్ఫుల్గా ఈ వీసాకి అప్లై చేసుకొని అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి ఓకే అనుకుంటే ఆల్మోస్ట్ 1 to 3 months టైం పడుతుంది వీసా ప్రాసెసింగ్కి. ఓకే అయితే మీకు జాబ్ సీకర్ వీసాని ఇష్యూ చేస్తారు. సో అంటే ఒక రెసిడెంట్ పర్మిట్ అనేది ఇస్తారు. మోర్ దాన్ 3 months కాబట్టి రెసిడెంట్ పర్మిట్ కార్డ్ ఇస్తారు. సో ఆ కార్డ్ తీసుకొని మీరు వెళ్ళిపోవచ్చు స్వీడన్కి. సో అక్కడ ఆ కార్డ్ ఏంటంటే మీరు ఆ కంట్రీలో ఉండటానికి ఎలిజిబిలిటీ కింద ఆ రెసిడెంట్ కార్డు. సో ఆ కార్డ్తో ఉంటూ మీరు జాబ్ సెర్చ్ అనేది చేయాలి. ఇక్కడ ఇంకో క్లాస్ గుర్తుపెట్టుకోండి. సో మీరు జాబ్ సీకర్ వీసాలో ఉన్నప్పుడు అయితే జాబ్ చేయడానికి వీలు లేదు. అదేంటంటే జస్ట్ సర్చింగ్కే మీకు ఆ వీసా. సో ఆ వీసా నుంచి మీరు ఎప్పుడైతే ఒక జాబ్ వెతుక్కొని వర్క్ వీసాలోకి మారుతారో అప్పుడు మీకు ఎవరైతే జాబ్ ఇచ్చారో ఆ కంపెనీకి వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇనీషియల్గా అప్లై చేసిన జాబ్ సీకర్ వీసా మీద అయితే మీరు వర్క్ చేయడానికి లేదు, అలాగే మీ డిపెండెన్సీని తెచ్చుకోవడానికి లేదు. సో ఇదండి స్వీడన్ జాబ్ సీకర్ వీసా గురించి. సో ఇదేంటంటే దీని మీద సంపాదించుకోవడానికి కానీ దీని మీద వీళ్ళని తీసుకొని సెటిల్ అవడానికి కానీ వీల్లేదు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ గివింగ్ ద ఆపర్చునిటీ. మీకు ఒక ఛాన్స్ ఇస్తుంది స్వీడన్కి వెళ్ళి అక్కడ జాబ్ సెర్చ్ చేసుకోవడానికి వితౌట్ ఎనీ ఆఫర్ ఇన్ హ్యాండ్. అక్కడికి వెళ్ళి అక్కడ మార్కెట్లో మీరు జాబ్స్ అప్లై చేసుకొని లేదా అక్కడ బిజినెస్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ కోసమే ఈ వీసా తప్పితే దీని మీద వెళ్ళి జాబ్ చేయటం కానీ దీని మీద డిపెండెన్సీని తీసుకెళ్ళడానికి అయితే వీల్లేదు.
సో ఐ హోప్ ఈ వీడియో మీలో ఎవరన్నా యూరోప్కి వెళ్ళి సెటిల్ అవడానికి ప్లాన్ చేసుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తుంటే వేరే వీడియోస్ కూడా చూడండి. యూకే ఇమ్మిగ్రేషన్కి లేదా యూకే ఎడ్యుకేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని ఇస్తాను. సో దట్ మీరు ఇంకెవరిని కన్సల్టెన్సీస్ కానీ లాయర్స్ని కానీ వీసా ప్రాసెస్ కోసం అప్రోచ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ ఆల్.